మేడం గారు నమస్తే, మీ పేరు? నా పేరు యువరాణి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఈమని గ్రామం, దుగ్గిరాల మండలం. ఎలా అనిపిస్తుంది మేడం? ఒకవైపు శనివారం ఏమో చంద్రబాబు నాయుడు గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు, వీళ్ళని బట్టి నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి మీరు చూసారు? ఇప్పుడు పరిస్థితి చూడలేదండి. ఇప్పుడు సామాన్య ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉండాలి అంటే ఇదే పద్ధతి కరెక్టు. రికమెండేషన్తో నేను కూడా వెళ్ళగలను, కానీ నేను అలా వెళ్ళదలుచుకోలే. ప్రజా దర్బార్ ద్వారానే మన సమస్య ఏమైనా ఉంటే చెప్పి అది సాల్వ్ చేసుకోవాలి అని నేను ఈ ప్రజా దర్బార్లో రావటం జరిగింది. మరి ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉండాలి, కానీ ప్రభుత్వం 144 సెక్షన్ పెట్టి 4 గోళ్ల మధ్యలో ఎక్కడో ఉండి ఏమీ చూడకుండా, ఏమీ వినకుండా, ఎవరిని పట్టించుకోకుండా ఉంటే ఎలా ప్రజలు బాగుంటారు? ప్రజలకి ఇబ్బందులు ఎలా తీరుతాయి? అలాంటి సమస్యలతో ఈ 5 సంవత్సరాలు సతమతం అయ్యి మనం అన్ని రకాల ప్రజలు, సామాన్యుల దగ్గర నుంచి డబ్బున్న వాళ్ళతో సహా అందరూ బాధపడ్డారు. కాకపోతే అప్పుడు గళం విప్పలేదు. ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. మన సమస్య ఏంటో చెప్పి సాల్వ్ చేసుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. సాధ్యమైనంత వరకు చిన్న చిన్నవి అయితే ఎమ్మటైనా సాల్వ్ అయిపోతాయి. కొంచెం ఏదైనా కోర్టుల ద్వారా అలాంటివి ఏమైనా ఉంటే ఆ టైము తొందరగా నడిచేటట్టుగా ప్రభుత్వం కృషి చేసి మనకి న్యాయం చేస్తారు. ఇప్పుడు లోకేష్ గారు కువైట్లో ఒక కూలీ మరి ఎన్ని బాధలు పడుతున్నాడు అక్కడ. అసలు అది ఇసుక ప్రాంతం. ఆ ఇసుక ప్రాంతంలో పైన ఎండ, కింద నీళ్లు లేవు, ఏమీ లేకుండా, ఆహారం లేకుండా ఎక్కడో పడేసి ఇబ్బందులు పెట్టడానికి మరి ఆ ప్రభుత్వం వాళ్ళకి జాలి దయ ఉండదని, అలాంటి సందర్భంలో అబ్బాయి ఇచ్చిన మెసేజ్ ద్వారా ఆయన్ని తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. అలాగే మేడం మీకు ఆయన ఆల్రెడీ ఇక్కడ కూడా వచ్చేసాడు. అదే మరి ఒక నిండు మనిషి ప్రాణాన్ని కాపాడినట్టే కదా. అక్కడ ఉంటే 2-3 రోజుల్లో వెళ్ళిపోయేవాడు అతను కూడా. ఎందుకనంటే మనము గాలి లేకపోతే నిమిషం కూడా బ్రతకలేము, నీరు లేకపోతే కొన్ని గంటలు బ్రతకగలం, ఆహారం లేకపోతే 1 వారం ఉంటాం, ఆ తర్వాత జీవుడు వెళ్ళిపోతాడు ఎట్టాగో. అలాంటి దుస్థితి వచ్చింది ఆయనకి. అలాంటి మనిషిని వెంటనే ఫోన్ కాల్ ద్వారా చూసి, వీడియోలో చూసి తెప్పించగలిగారంటే చాలా గ్రేట్. అలాంటి దుర్మార్గులు ఇంతకుముందు పరిపాలన ఏమి జరిగిందో ఎప్పుడన్నా జరగలే. అసలు అన్నీ దొంగ పనులు, దొంగ వేషాలు. ప్రజా దర్బార్ సక్సెస్ అయిందంటారా మేడం? నేను ఇప్పుడు వెళ్ళొచ్చా చెప్తాను మీకు. మన అనుభవం కూడా ఉండాలిగా. అది ఏంటి మేడం, ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు? మేము కూడా అదే సమస్యలో వచ్చాం. ఇప్పుడు 4 ఓనర్లము, 4 ఫ్లోర్లు. ఆ 4 ఫ్లోర్లని ఆక్రమణ, అది రెంట్కని వచ్చే ఆక్రమణ, అద్దె ఇట్లా ఖాళీ చేయట్లా. మరి ఇదివరకంటే పరిస్థితులు బాగోలేదు కాబట్టి మేము కూడా కామ్గా ఊరుకున్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మా ఆస్తి మేము స్వాధీనం చేసుకోవాలని ఆ సమస్య మీద వచ్చాము. అది సాల్వ్ అయితే సంతోషపడతాం. ఎలా అనిపించింది మేడం? 30 రోజుల నుంచి పాలన చూస్తూ ఉన్నారు కదా. అదే సక్సెస్ చాలా వరకు 75% సక్సెస్ అవుతున్నాయి. ఇంకా కొన్ని ఇలాంటి టైం తీసుకునేవి కొన్ని ఉంటాయి కదా, ఆ టైం తీసుకునేవి ఒక 3 నెలలు 2 నెలల్లో సాల్వ్ అవుతాయని ఆశిస్తున్నాం. అది పరిపాలన మాత్రం సూపర్గానే ఉంటుంది. మనం ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్లో ప్రపంచ పటంలో గొప్పగా చూడగలము 100%. ఇంకా అందులో సందేహం లేదు. అయితే ఏంటంటే ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఈ 5 ఏళ్ళు పరిపాలన ఇవ్వటం కాదు, మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఈయన్నే గెలిపించగలిగితే అప్పుడే మనం పూర్తి ఫలాలను అందుకోగలుగుతాం. చెట్టు పెట్టంగానే ఒక 5 ఏళ్లలో కాసి అయిపోయింది అనుకోండి, తర్వాత 5 ఏళ్లలో కాస్తుంది. కాబట్టి మనం వేచి చూసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని తెచ్చుకుని మనం ఈ పరిపాలనని సక్సెస్ అయ్యేటట్టుగా చూసుకోవాలని నా అభిలాష, ఆకాంక్ష, ప్రజలందరికీ నా సలహా. మేడం, ముఖ్యంగా శ్వేతపత్రాలను కూడా రిలీజ్ చేశారు ఈయన అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే. అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, అలాగే విద్యుత్ రంగానికి సంబంధించి బకాయిల విషయంలో కానీ. అదే మరి జన్కోకి డబ్బులు కట్టపోయేసరి పవర్ కట్టు అందరం మనం అనిపించాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బాగానే ఏసీల్లో బాగానే ఉన్నాడు కదా. పిల్లలు అడుగుతున్నారు, 5-6 ఏళ్ళ పిల్లలు అడుగుతున్నారు, ఆయనకి ఏసీ కట్ చేయాలి, ఆయనకి కరెంట్ తీసేయాలి, ఈ బాధలు తెలుస్తాయని. మరి మా తరం వాళ్ళమేమో మేము నోరు మూసి కూర్చున్నాం, పిల్లలు అడుగుతున్నారు. అలాంటి పరిపాలన నుంచి మనం ఇప్పుడు చక్కగా వచ్చాం. ఇవి కూడా అన్నీ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో ఒక ½ అన్ అవర్ కూడా కరెంట్ పోలా. అది నేను అనుభవించిన దాన్ని చెప్తున్నా. అలాంటి పరిస్థితి మళ్ళీ మనకు కూడా వస్తుంది. విద్యుత్ బకాయిలు ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేసేస్తానని మొన్న చెప్పారు. అలా జరిగినాడు మనకి ఏ లోటు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటాం.
వస్తాయి. అందరం సుఖ సంతోషాలతో ఉంటాం.